వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పాఠశాల విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తూ ఆయన లేఖను విడుదల చేశారు. ఆ సమావేశంలో ఎలాంటి అంశాల మీద మాట్లాడనున్నారో చూడాలి. ఆ లేఖలో ఏ విషయాలను ప్రస్తావిస్తారో చూద్దాం. పాఠశాల విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నారు. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తోంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా ప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా అంతా ఒకే పాఠశాలలో కాకుండా వారి వారి గ్రామాల పాఠశాలల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసన సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యం. పేరెంట్ టీచర్ మీటింగ్కి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మీ పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకొని రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అని మంత్రి లోకేష్ ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు.